వెల్కమ్ టు పూరాలోకల్. భారత్ పాక్ సంబంధాలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రత్యేక సలహాదారు రానా సనావుల్లా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడానికి భారత్ కారణం కాదని, తమ సొంత దేశమైన పాకిస్తానే ముమ్మాటికి కారణమంటూ ఆయన సంచలన ఆరోపణలు కూడా చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సంబంధాలను మెరుగుపరుచుకునే విషయంలో పాకిస్తాన్ ఒక సువర్ణ అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుందని సనావుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రధాని మోదీ స్వయంగా స్నేహహస్తం అందించినప్పటికీ పాకిస్తాన్లోని రాజకీయ వ్యతిరేకత వల్లే ఆ మంచి అవకాశం చేజారిపోయిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, అప్పట్లో మోదీని దూషించి ఇప్పుడు మాత్రం అదే మోదీ స్నేహహస్తం కోసం తాము పరితపిస్తున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా లాహోర్ వచ్చిన పర్యటనను గుర్తు చేశారు. ఆ సమయంలో నవాజ్ షరీఫ్ ప్రాంతీయ శాంతి కోసం ఎంతో ప్రయత్నించారని, కానీ పాకిస్తాన్లోని కొందరు రాజకీయ నేతలు మోదీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించారని కూడా మండిపడ్డారు. ఇంటికి వచ్చిన అతిథిని దూషించి ఇప్పుడు వారి కరచాలనం కోసం ఎదురు చూడడం పాకిస్తాన్ దురదృష్టకర పరిస్థితికి అద్దం పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య రహస్య దౌత్యం ఎప్పుడూ ఆగలేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ గతంలో భారత్ అందించిన అవకాశాలను పాకిస్తాన్ వాడుకుని ఉంటే ఈరోజు అంతర్జాతీయ ద్రవ్యనిధి లాంటి సంస్థల ముందు అప్పుల కోసం చెయ్యి చాచాల్సిన అవసరం వచ్చేది కాదని, తీవ్ర ఆర్థిక సంక్షోభం నుండి పాక్ ఎప్పుడో బయటపడేదని ఆయన స్పష్టం చేశారు. పాక్ ప్రధాని సలహాదారు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.